హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీమియర్ ప్రోకి సంబంధించింది అనమాట. సో ప్రీమియర్ ప్రో క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే చేద్దాం. అయితే ప్రీమియర్ ప్రో క్లాసెస్ అనేది ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఇదొక ఇంట్రడక్షన్ కాదు, బేసిక్ క్లాస్ అనమాట. అంటే మన రిక్వైర్మెంట్స్ అనమాట. ఫస్ట్ ప్రీమియర్ ప్రో అనేది నేర్చుకోవాలంటే మనకి ఒకటి సిస్టమ్ రిక్వైర్మెంట్ ఒకటి ముఖ్యంగా కావాలి, రెండోది సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో ఫస్ట్ అసలు ప్రీమియర్ ప్రోకి సపోర్టెడ్గా ఉండే మినిమం సిస్టమ్ ఏముంటుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో అయితే ప్రీమియర్ ప్రో రన్ చేయాలి, స్మూత్గా రన్ చేసుకోవాలంటే అసలు సిస్టమ్ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మీకు అడోబ్ కంపెనీ ఏదైతే ఉందో అది రికమెండెడ్ సిస్టమ్స్ ఏంటనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మనం దీనికి ఏం కావాలి అనేది వాళ్ళని వీళ్ళని అడగాల్సినంత అవసరం కూడా లేదు. సో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా దానికి రిక్వైర్మెంట్ ఏంటనేది వాళ్ళే ఇస్తారు. ఒకవేళ మీరు కనుక చూసుకోవాలి అనుకుంటే కనుక మీకు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో అడోబ్ ప్రీమియర్ ప్రో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఇలాగ అడోబ్ కంపెనీకి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ప్రాసెసర్ ఏం సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫస్ట్ ప్రాసెసర్ మినిమం అనమాట. సో మినిమం వచ్చేసి ఇంటెల్ 6th జనరేషన్ దగ్గర స్టార్ట్ అయిన ప్రాసెసర్ కానీ ఆర్ న్యూయర్ ప్రాసెసర్స్ అక్కడ నుంచి పైకి వెళ్ళిన ప్రాసెసర్స్ కానీ అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏఎండీలో రైజన్ సిరీస్ 1000 సిరీస్ దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి పైకి అనమాట. సో రైజన్ అనేది స్టార్టింగు మీకు ఫస్ట్ సిరీస్ అనమాట. స్టార్టింగ్ సిరీస్ రైజన్ అనేది కొత్తగా బిల్డ్ అయిన ప్లాట్ఫామ్, అది ప్లస్ సక్సెసర్గా నడుస్తున్న ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకా అక్కడి నుంచి కొత్తవే అన్నీ సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. సో 1000 సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5th జనరేషన్ వరకు వచ్చారు. సో 5th జనరేషన్ వరకు మీకు ఏదైనా సపోర్టెడే. అలాగే రికమెండెడ్ అన్నారు చూసారా ఇక్కడ, ఇది హై ఎండ్కి అనమాట. ఫర్ హెచ్డి అండ్ 4K ఆర్ హయ్యర్. సో హెచ్డి 4K ఆర్ 6K సమ్ హయ్యర్ లెవెల్లో కనుక మనం ఎడిటింగ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంటెల్ 7th జనరేషన్ ఆర్ న్యూయర్ సిపియూస్. క్విక్ సింక్ సపోర్ట్ ఉన్నది. అంటే ఇంటెల్కి క్విక్ సింక్ అనే ఒక ఇంటర్నల్గా ప్రాసెసర్లో ఒక టెక్నాలజీ అనేది ఉంటుంది. అంటే గ్రాఫిక్స్ని మినిమం మెయింటైన్ చేయడానికి దానికి క్విక్ సింక్ అనే ఒక ఫీచర్ అనేది ఇన్బిల్ట్ జీపీయూ ఫీచర్ అనేది ఇంటెల్ ప్రాసెసర్లో ఉంటుంది. సో అది ఉన్నదైతే మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏఎండీలో అయితే 3000 సిరీస్ కానీ అలాగే థ్రెడ్ రిప్పర్ అనేది బాగా వర్క్ లోడ్స్ని మెయింటైన్ చేయడానికి, మల్టీకోర్ పెర్ఫార్మెన్స్ బాగా ఎక్కువగా తీసుకోవడం హ్యాండిల్ చేయడానికి థ్రెడ్ రిప్పర్ సిరీస్ అనేవి ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. సో అవి కానీ ఇంకా న్యూయర్ సిపియూస్ కానీ అంటే 5000 సిరీస్ అవి కొత్తగా వచ్చినాయి కదా. సో అవి కానీ మీకు హై ఎండ్ లెవెల్ వర్క్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో బేసిక్ లెవెల్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ మినిమం అంటే ఇంటెల్లో 6th జనరేషన్ కానీ 7th జనరేషన్ కానీ మేబీ 5th జనరేషన్ అయినా నో ప్రాబ్లం అనుకోండి, మ్యాక్సిమం పనిచేస్తుంది, ఏం ప్రాబ్లం ఏముండదు. సో i3తో కూడా హ్యాండిల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ జనరేషన్స్ చూపించారు. అయితే మీకు ఇక్కడ i3 ఉన్నా సరిపోతుంది, i5 ఉన్నా సరిపోతుంది, i7 అయితే అంటే అల్టిమేట్ ఉంటుంది. సో i9 అయితే ఇంకా ప్యూర్లీ ప్రొఫెషనల్స్ అనమాట, ఇంకా టాప్ అది. సో అలా మీకు వర్క్ అవుతుంది. సో i3 ఉన్నా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. i3 6th జనరేషన్ ఉందనుకోండి, సో అక్కడి నుంచి మీకు ర్యామ్ మీద డిపెండ్ అవ్వాలి నెక్స్ట్, దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండెంట్ అయ్యి వర్క్ అవుతుంది. సో i3 సరిపోతుంది బేసిక్ లెవెల్లో వర్క్ నేర్చుకోవడానికి. స్టార్టప్ i3 అయితే సరిపోతుంది. దాని తర్వాత మనం ఓకే దీని మీద మనకు ఒక గ్రిప్ వచ్చింది అనుకున్నప్పుడు, ఒకవేళ మీరు సిస్టమ్ ల్యాగ్ ఉంది, నేను ఇంకా వెడ్డింగ్స్ అనో లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా నేను కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి, దీంట్లోనే నేను ఫిక్స్ అవ్వాలనుకున్నప్పుడు మీరు i7కి వెళ్ళినా లేదా i9కి వెళ్ళినా మీకు సరిపోతుంది. సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వర్క్ అయితే మనకి ప్రీమియర్ ప్రో అనేది స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అసలు ప్రీమియర్ ప్రో అనేది వర్క్ అవుతుంది అనేది చూస్తే మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 64-bit వెర్షన్ 1909 ఆర్ లేటర్. సో ఇది 1909 ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా సెట్ చేసి ISO ఇన్స్టాల్ చేసుకున్న అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఏ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా సో అప్డేట్స్ రూపంలో వాళ్ళు వెర్షన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఒకవేళ మీ అప్డేట్స్ అనేది మీరు ఎక్కడుంది ఏంటి అనేది మీరు చూసుకోవాలంటే ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ మీకు మై కంప్యూటర్ మీద ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీ వెర్షన్ ఏంటనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వెర్షన్ 21H1 అనేది నేను యూస్ చేస్తున్నాను. సో ఇది కేవలం మీకు అప్డేట్స్ వల్లే నేను 21H1 దాకా వచ్చాను. 1909 అనేది వీళ్ళు వెబ్సైట్లో అప్పుడు పోస్ట్ చేసినటువంటి
వెర్షన్ అప్పుడు రన్ అవుతున్నటువంటి విండోస్ 10 వెర్షన్ అనమాట. ఇప్పుడు విండోస్ 10 అనేది 21H1కి 21H2కి షిఫ్ట్ అయిపోయింది. సో అది అప్డేట్ అయితే అవుతుంది. సో దీనికన్నా హయ్యర్ అయినా పర్వాలేదు అన్నారు కాబట్టి నో ప్రాబ్లం. దీనికన్నా డౌన్ స్కేల్ అయి ఉంటే కనుక మీరు విండోస్ 10 అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మినిమం ర్యామ్ వచ్చేసి 8 GB ఆఫ్ ర్యామ్ ఉండాలి. సో ఇది నెససరీ అనమాట, ఇది కంపల్సరీ. ఇంకా 8 GB కన్నా డౌన్ స్కేల్ అయిన ర్యామ్ అయితే 4 GB ఇవన్నీ అయితే కనుక మీకు టైం లేను హ్యాంగ్ అయిపోవటం, అసలు ప్రీమియర్ ప్రో స్టార్ట్ చేసినప్పుడే మొత్తం ఫ్రీజ్ అయిపోవటం కింద ఇలాగ ఉంటుంది. సో వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇది చాలా హెవీ వర్క్లోడ్ ఉండేటువంటి సాఫ్ట్వేర్ అనమాట, చాలా హెవీగా ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కస్టమైజేషన్స్ కానీ ఇంకా ఎడిషనల్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కువగా చేసుకోవచ్చు. సో దీనికి లింక్ చేసుకుని ఆఫ్టర్ ఎఫెక్ట్ వర్క్ చేసుకునేలాగా అన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇంకా మినిమం 8 GB ర్యాము. సో మ్యాక్సిమం వచ్చేసేటప్పటికి 16 GB ర్యామ్ ఫర్ హెచ్డి మీడియా అన్నారు. అలాగే 32 GB ఆర్ మోర్ ఫర్ 4K హయ్యర్ ఎడిటింగ్, అంటే 4K కానీ అంతకన్నా ఎక్కువ ఎడిటింగ్ చేసుకోవడానికి 32 GB మ్యాక్సిమం. సో అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట 64 ఇలా అయితే. సో ఇది ఎప్పుడైనా సరే సింగిల్ ర్యామ్ స్లాట్ చేసి వర్క్ చేయడం అనేది మానేయండి. ఒక 8 GB ఒక 4 స్లాట్లు ఉన్న మదర్ బోర్డ్ తీసుకున్నప్పుడు డిమ్ 1లోనే ఒకే ఒక మెమరీ ర్యామ్ తీసుకుని సిస్టమ్ రన్ చేసిన దానికి, అదే డిమ్ 1 అండ్ డిమ్ 2లో 2 స్లాట్లలో 2 ర్యాములు పెట్టి యూస్ చేసిన దానికి పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో అదొకటి అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడు మీరు పీసీ కొనుక్కున్నా బిల్డ్ చేసుకున్నా 2 8 GBలు తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా 2 16 GBలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగే కొనండి తప్ప ఒక సింగిల్ 16 కానీ ఒక సింగిల్ 8 కానీ అలా తీసుకోకండి. సో దాన్ని డ్యూయల్ ఛానల్ మెమరీ టెక్నాలజీ అంటారు. సో దానికి పెర్ఫార్మెన్స్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ జీపీయూ మినిమం వచ్చేసి 2 GB ఆఫ్ జీపీయూ మెమరీ ఉండాలి. సో సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్స్ ఏంటి అనేది మీకు ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్నా మీకు సెపరేట్ అనేది గ్రాఫిక్ కార్డుకి సంబంధించి మీకు ఓపెన్ అవుతాయి. ఇవి అయితే ఎన్విడియాకి సంబంధించినవి అనమాట. ఎన్విడియాలో క్యూడా కోర్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ప్రీమియర్ ప్రో రన్ అవుతూ ఉంటుంది. అలాగే విండోస్లో ఓపెన్సిఎల్ అంటే ఏఎండికి సంబంధించిన టెక్నాలజీ అనమాట. ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్నీ సపోర్టెడ్ అని చెప్పేసి వీళ్ళు వెబ్సైట్కి అయితే ఇచ్చారనమాట. సో ఈ క్వాడ్రో సిరీస్ గురించి మర్చిపోండి. క్వాడ్రో సిరీస్ బేసిక్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి, మన జనరల్గా చేసే వర్క్స్కి ఇది పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు. ఇదేంటంటే టాప్ ఎండ్ అనమాట, హై ఎండ్. ఇంకా సో ఇది స్టార్టప్ వచ్చేసి 35,000 ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది ఇది క్వాడ్రో సిరీస్ అనేది. మనకి జీఫోర్స్ సిరీస్ అనేది సరిపోతాయి. జీఫోర్స్లో మీకు ఈ 970 960 ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో లేవు, ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. 1060 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు. సో ఇప్పుడున్న ప్రజెంట్ కొత్త మోడల్స్ ఏంటంటే 1660 1660 Ti, అలాగే 2070 2060 2080 2080 Ti ఆర్టీఎక్స్ సిరీస్ ప్రజెంట్ లేటెస్ట్ మోడల్స్ అనమాట. సో జీటీఎక్స్ అనేది కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనకి బడ్జెట్లో మంచి సిరీస్ అనమాట ఇవి. 1660 1660 Ti 1650 ఇవన్నీ. సో వీటిల్లో ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు జీటీఎక్స్లో. సో బాగా బేసిక్ లెవెల్లో ఇప్పుడు స్టార్టప్ నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ 710 కానీ 730 కానీ ఇలాంటివి ఉంటాయి. 710 అయితే 2 GB ర్యామ్ వస్తుంది, 2 GB మెమరీ వస్తుంది, వీడియో మెమరీ. సో 730 అయితే 4 GB అంత వస్తుంది. సో వాటితో కూడా ప్రీమియర్ ప్రోని రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే AMD సిరీస్లో కూడా మీకు ఇక్కడ రేడియన్ సిరీస్ ఉంటాయి. సో వీటిలో ఏదైనప్పటికీ మనకి ఒక గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంటే బేసిక్ లెవెల్లో 2 GB వీడియో మెమరీ కానీ 4 GB కానీ ఉన్న వాళ్ళు జనరల్గా ప్రీమియర్ ప్రో రన్ చేసుకోవడానికి ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకు వచ్చేసి స్టోరేజ్ అనమాట. సో మ్యాక్సిమం ఇలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని ఎక్కువ రన్ చేసుకునే వాళ్ళు సెపరేట్గా సి అనేది, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక పర్టికులర్ పార్టిషన్లో ఉండాలి. సో జనరల్ హార్డ్ డిస్క్లో పార్టిషన్ చేసి మన సి అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల స్పిన్ అయ్యే హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడం అనేది కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది, స్లో. ఎందుకంటే మనకి స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట, రీడ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అది విండోస్ మీరు బూట్ అయినప్పుడు కూడా టైం తీసుకుంటుంది. అదే మీరు ఎస్ఎస్డి కొన్నారనుకోండి, ఎస్ఎస్డిలో కేవలం ఒక చిప్ ఉంటుంది, అది రీడ్ చేయడానికైనా దేన్నైనా డేటాను రీడ్ చేయడానికి ఒక మన మెమరీ కార్డులో నుంచి ఫోన్ ఎలా అయితే రీడ్ చేస్తుందో సేమ్ అలాగే రీడ్ చేస్తుంది. సో దాంట్లో మీరు విండోస్ 10 అనేది ఇన్స్టాల్ చేసుకుని దాంట్లోనే ప్రీమియర్ ప్రో కానీ ఇలాంటివన్నీ ఇన్స్టాల్ చేస్తే మీకు పెర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీమియర్ని ఆన్ చేసిన తర్వాత కూడా మీకు
అది వితిన్ సెకండ్స్లోనే ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయ్యేటట్టు ఉంటుంది. అలాగే రెండర్ చేసినప్పుడు కూడా మీ మీడియాను కూడా ఎస్ఎస్డి డ్రైవ్లోకి మీడియా అంటే మీరు ఏదైతే ఫైల్స్తో వర్క్ చేస్తున్నారో వీడియోస్ అవన్నీ కూడా ఎస్ఎస్డిలో ఉండేలా చూసుకున్నారనుకోండి, కాపీ చేసుకుని అక్కడి నుంచి మీరు తీసుకోవడం వల్ల ఎఫెక్ట్స్ వేసిన లేకపోతే దానికి ఇంటర్నల్గా ఏమన్నా ఎక్కువ లేయర్స్ పెట్టి డిఫరెంట్ ఫిల్టర్స్ అప్లై చేసిన ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అలాగే రెండర్ చేసినప్పుడు కూడా టైం సేవింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎస్ఎస్డి అనేది నెససరీ. ఇక్కడ మ్యాక్సిమం స్టోరేజ్ వచ్చేసి 8 GB ఆఫ్ అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేస్ మినిమం అనమాట ఫర్ ఇన్స్టాలేషన్. అంటే మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి కనీసం 8 GB ఆఫ్ అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేస్ ఉండాలని చెప్తున్నారు. సో ఇది మ్యాక్సిమం ఒక 2.5 GB అంతా తీసేసుకుంటుంది మనకి ఇన్స్టాలేషన్ అప్పుడు. సో ఫ్రీ స్పేస్ ఉండాలి మనకి. సి అనేది మ్యాక్సిమం ఫ్రీ స్పేస్ ఉండాలి, ఎందుకంటే ఓఎస్ అందులో నుంచి రన్ అవుతుంది. ప్లస్ మనం ఎడిషనల్గా వాడే సాఫ్ట్వేర్స్ అన్నీ దాంట్లోనే ఇన్స్టాల్ చేస్తాం. సో ఏ సాఫ్ట్వేర్ని మనం ఓపెన్ చేసినా మీకు ఆటోమేటిక్గా సిలో స్పేస్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే దీనికి టెంపరీ ఫైల్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో దానికోసం అనమాట. సో మ్యాక్సిమం ఇది. సో ఇక్కడ ఫాస్ట్ ఇంటర్నల్ ఎస్ఎస్డి ఫర్ యాప్ ఇన్స్టాలేషన్ అండ్ క్యాచ్ అన్నారు చూసారా. సో క్యాచ్ అనేది లోపల ఉంటుంది, నేను అప్పుడు మీకు చూపిస్తాను తర్వాత సెట్టింగ్స్లో. సో దానికి ఎస్ఎస్డి అనేది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు. అలాగే డిస్ప్లే. సో మన డిస్ప్లే మరీ కంజెస్టెడ్గా చిన్నగా ఉందనుకోండి, ఒక 14 inches లేకపోతే 17 inches అయితే మీకు ప్రీమియర్ ప్రో అనేది ఇంటర్ఫేస్ పెద్దగా ఉంటుంది, ఇలా ఎక్కువ. సో మీకు ఇక్కడ ఏమవుద్దంటే మీ డిస్ప్లే కనుక చిన్నదైనట్టయితే మీకు ఇలా ఉందనుకోండి, ఇక్కడ టైం లైన్ అనేది బాగా చిన్నదైపోద్ది. సో మీరు ఇక్కడ ఎక్కువ శాతం స్క్రోల్ చేసుకోవడమే మీకు టైం ఎక్కువ అయిపోద్ది అనమాట. ఎక్కడో ఎడిటింగ్ ఫ్రంట్ చేశారు, మీరు ఇలా స్క్రోల్ చేసుకుని ఇక్కడ వర్క్ చేసే స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీకు 24 కానీ 27 కానీ ఇలాంటి డిస్ప్లేస్ అయితే మీకు ఏమవుద్దంటే అల్ట్రా వైడ్స్ కానీ అయితే మీకు ఎక్కువ స్పేస్ టైం లైన్ అనేది మీకు ఉంటుంది. సో మీరు వర్క్ ఫ్లూయెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది. సో దాని గురించి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సౌండ్ కార్డు. సో ఇది నెససరీ కాదు, ఇది మనకు పెద్దగా యూజ్ ఏం కాదు. సో వదిలిపెట్టేసేయండి. మనకి ఇంటర్నల్గా ఉన్న సౌండ్కి సంబంధించిన మదర్ బోర్డుకు ఉండే పోర్ట్స్ అనేది ఓకే. సో ఇది వేరే లెవెల్ వాళ్ళకి. అలాగే నెట్వర్క్ స్టోరేజ్ కనెక్షన్ అనేది కూడా మనకి పెద్ద యూజ్ ఏం లేదు. సో వదిలిపెట్టేసేయండి. మనం మన హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాం తప్ప మనం నెట్వర్క్ స్టోరేజ్ ఇలాంటివి మనం యూజ్ చేయం. మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే వెడ్డింగ్ కంటెంట్ కానీ సాఫ్ట్వేర్ ఇలాంటి కంటెంట్, షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివే కాబట్టి మనం క్లౌడ్ స్టోరేజ్లను వాడుకోవడం కానీ ఇలాంటి, లేకపోతే వైర్లెస్ స్టోరేజ్ ఉంటాయి కదా కొన్ని హార్డ్ డిస్క్స్, సో సర్వర్స్ లాంటివి ఇలాంటివి మనం యూస్ చేయం కాబట్టి మనకి నో ప్రాబ్లం అనమాట. సో ఇది మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే i3 బేసిక్ లెవెల్లో నేర్చుకునే వాళ్ళకి సరిపోతుంది. అలాగే రైజన్ సిరీస్లో అయితే రైజన్ 3 సిరీస్ సరిపోతుంది. మినిమం 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలి. సో మ్యాక్సిమం మనకి మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండాలి. ఎస్ఎస్డి ఉంటే ఓకే, లేదంటే కూడా మీకు ఒక 10 GB మినిమం స్పేస్ ఉన్న ఒక హార్డ్ డిస్క్ అయితే మీకు ఉండాలన్నమాట ఇన్స్టాలేషన్కి. నెక్స్ట్ మనకు కావాల్సింది సాఫ్ట్వేర్ అనమాట. సో సాఫ్ట్వేర్ వచ్చేసి మీకు చూడండి, ఇక్కడ యాడోబ్ ప్రీమియర్ ప్రో అని మీరు ఇలా టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని కింద చూడండి ప్రీమియర్ ప్రో ఫర్ డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ యాడోబ్ అనేసి ఉంది కదా. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఎలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట ప్రీమియర్ ప్రో. సో ఇక్కడ 7 days వస్తుంది ఇది. సో అయితే 7 days కోసం అయితే మీకు ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ కొట్టి ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇది 0 ఏ కాస్ట్ అనేది ఉండదు, 7 days మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇదొక పద్ధతి. 7 days మళ్ళీ కొత్త మెయిల్ ఐడి ఇచ్చి మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 7 days తర్వాత అది ఎక్స్పైర్ అయిపోద్ది. లేదు నేను కొనుక్కుంటాను అనుకునే వాళ్ళు యాడోబ్ ప్రీమియర్ ప్రో ప్రైజింగ్ మెంబర్షిప్ ప్లాన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లోపలికి వస్తే ఇలా సమ్ యాప్స్ అనేవి మొత్తం ప్రీమియర్ ప్రోకి సంబంధించి, అది యాడోబ్ కంపెనీకి సంబంధించి ఆల్ ఓవర్ మొత్తం అన్ని యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ప్రీమియర్ ప్రో చూడండి, ఇక్కడ బై నవ్ అని క్లిక్ చేస్తే దీని ప్లాన్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఒకవేళ నేను కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ పేమెంట్ అది చేయాల్సి ఉంటుంది. అయితే దీని ప్లాన్స్ అనేది ప్రక్కన ఉన్నాయి చూడండి, ప్రీమియర్ ప్రో ప్లాన్స్. యాన్యువల్ ప్లాన్ పెయిడ్ మంత్లీ 1675 రూపాయలు. సో ఇక్కడ మీకు మంత్లీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు
కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు. సో ఇయర్లీ పే చేస్తాను అనుకున్న వాళ్ళు యాన్యువల్ ప్రీపెయిడ్ అనేది పెట్టుకుని 19,158 రూపాయలు అనమాట. సో ఇది పేమెంట్. సో ఇలా చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ, సమ్ ప్లాన్ ఏదైతే ఉంది ఇక్కడ, మంత్లీ ప్లాన్ వచ్చేసి ఇంత. ఓకే, యాన్యువల్ ప్లాన్ ఫస్ట్ది అనమాట. యాన్యువల్ ప్లాన్నే మనం మంత్లీ పే చేసుకుంటూ వెళ్తాం 1675. ఓన్లీ మంత్లీ ప్లాన్ అయితే మాత్రం, అంటే ఈ పర్టికులర్ మంత్కి యూస్ చేసి మీరు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు, తర్వాత మీకు అవసరం లేదనుకోండి, ఒకవేళ అలా కనుక చేసుకోవాలనుకుంటే 2,514 రూపాయలు. సో ఇది మనకి ఇవేమీ కాదు అనుకుని ఇంకొక వే కూడా ఉంటుంది. సో ఆ వేకి సంబంధించింది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సో నేను దాన్ని చూపిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చూపించట్లేదు అంతే. సో మీరు అక్కడ నుంచి తీసుకుని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సింపుల్గానే ఉంటుంది ఇన్స్టాలేషన్ కానీ ఏదైనా సరే. ఓకేనా? అయితే నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. స్టార్ట్ చేసి ఎలాగ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఇది వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫోటోషాప్ వీడియోస్తో పాటుగానే ప్రీమియర్ ప్రో వీడియోస్ ఉంటాయి. సో నేను దీన్ని స్టాప్ చేయను, దాన్ని స్టాప్ చేయను. సో కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.